నీట్ రీ ఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో షేక్ సనా అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సనా రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబం మియాపూర్ లో నివాసం ఉంటోంది. హుస్సేన్ ప్రస్తుతం కువైట్ లో ఉంటున్నారు. జాఫర్ కుమార్తె సనా నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న సనా పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. శనివారం తమ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సనా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నీట్ రీ ఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో షేక్ సనా అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, నీట్ రీ ఎగ్జామినేషన్ ఇవాళ ఉండబోతోంది. నిన్న కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కూడా పేపర్ లీక్ అయిందంటూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పేపర్ లీక్ కాలేదు, ఎగ్జామ్ కి సంబంధించి కూడా చాలా స్క్రీన్ షాట్లు అవన్నీ నమ్మద్దంటూ కూడా చెప్పింది. బట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కి ఎంతో కష్టపడి చదివే విద్యార్థుల పైన కూడా ఆ ఒత్తిడి ఉంటుంది, మానసికమైన సంఘర్షణకు లోన్ అవుతారు అనుకున్న టైంలోనే అనుకోని ఘటన ఇవాళ జరిగింది. షేక్ సనా అనే విద్యార్థిని కూడా బలవన్మరణానికి పాల్పడింది. సో ఏం చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారా, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సో నీట్ రీ ఎగ్జామ్ ఒక విద్యార్థిని నిండు ప్రాణం తీసిందని చెప్పాలి. మరికొన్ని గంటల్లోనే ఎగ్జామ్ అనేది ఉంది అన్న సందర్భంలో ఒత్తిడిని తట్టుకోలేక షేక్స్ అనేటువంటి 19 సంవత్సరాల విద్యార్థిని ఇంట్లోని నివాసంలో ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒక ఘటనతో ఒక్కసారిగా ఫ్యామిలీ విషాదంలో మునిగింది. ప్రస్తుతం ఆమె ఇన్సిడెంట్ జరిగినటువంటి మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నివాసం దగ్గర ఉన్నాం. ఒకసారి మనం ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి సిచ్యువేషన్ అనేది ఉంది? ఆల్రెడీ నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు? ఇంతకుముందు నీట్ రాసింది పాప. రాసిన తర్వాత కీ ఇది చేస్తారు కదా, చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయింది. నేను 100% నేను పాస్ అవుతాను డాడీ ఎట్లా అని చెప్పేసి వాళ్ళ డాడీ కోయిట్కి ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మకి చెప్పింది. చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు. ఎప్పుడైతే రద్దయిందో ఇంకా ఆ రోజు నుంచి పాప కొంచెము లోపలనే ఎవరికి చెప్పలేదు మాకు. వాళ్ళమ్మ ప్రొద్దుటూరుకు ఏదో సొంత పని మీద అక్కడికి వెళ్ళింది. వాళ్ళ ఫాదర్ కోయిట్లో ఉన్నారు. ఈ పాప మధ్యాహ్నం పూట 3 గంటల ఆ ప్రాంతంలో వేసుకుని వాళ్ళ చెల్లెలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చూసి చుట్టుపక్కల వాళ్ళకి పిలిచారు. వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. మళ్ళీ కిందికి వచ్చి వేరే వాళ్ళకి ఆఫీసులు చెప్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టి తీసి చూస్తే ఫ్యాన్కు శవంగా మారి వేలాడుతున్నది. అంటే ఎగ్జామ్కు సంబంధించి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది? ఎందుకంటే మెడికల్ విద్యకు సంబంధించి అందరూ విద్యార్థులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసినప్పుడు మంచి మార్కులే వచ్చినాయి. గతంలో రాసినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు పేపర్ మారింది, ఎట్లెట్లా వస్తుందో అనేది మా డాడీ చాలా కష్టపడుతున్నాడు కోయిట్లో నా కోసము. ఆర్థికంగా కొంచెము బలహీనంగా ఉన్నాం మేము. నేను మళ్ళీ పాస్ అవుతానో కాదో, మా డాడీకి నేను సహాయం చేయగలుగుతానో లేదో అనే దిగులుతో. అంటే ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ సిచ్యువేషన్? అంటే ఉన్న ఆడపిల్లని ఇట్లా కోల్పోవటం జరిగింది. తండ్రి కువైట్లో ఉంటున్నారు, తల్లి కూడా ఆమె మరీ ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఆమె భోజనం ఏది తినడం లేదు, నీళ్లు తాగి ఉండాలి ఆమె. ఆయన కువైట్ నుంచి ఆయన వచ్చినాడు. ఆయన ఒక జీవోత్సవంలా ఉంటున్నాడు ఆయన వాళ్ళ తండ్రి. ఇది ఎందుకంటే ఆ పాప ఎన్ని ఆలోచించింది. నేను నీట్ ముందు రాసి బాగా పాస్ అయ్యి మా డాడీకి మా అమ్మకు సహకారం చేస్తామనుకునేది. కానీ ఇది నీట్ రద్దు అయిపోయేసరికి ఆ రోజు నుంచి ఆమె కొంచెం కుంగుతా వస్తుంది. ఎవరికి చెప్పలేదు బయటికి. సూసైడ్ నోట్లో కూడా సో నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ కూడా ఫ్యామిలీకి సంబంధించి కూడా రాయటం జరిగింది. సో ఎగ్జామ్ అనేది ఆమె ప్రాణాలు తీసినట్టుగానే, అంటే ఈ ఒత్తిడికి సంబంధించి కావచ్చు, గతంలో ఫ్యామిలీతో ఏమన్నా షేర్ చేసుకుందా? ఎన్నిసార్లు ఎగ్జామ్ అనేది రాయాలి అంటే ఇబ్బందిగా అయిపోతున్నాను, ఎట్లాంటిది ఏమన్నా? అట్లా ఏం చేయలేదు. ఆ పాప తనలోనే దాచుకునేది. ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కీ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నింది ఇంట్లో. వాళ్ళ అమ్మకు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ తప్పకుండా నాకు సీట్ వస్తుంది, మీరు నా దిగులు పెట్టుకోకండి అట్లా అని చెప్పేసి వాళ్ళ డాడీకి చాలా ధైర్యం ఇచ్చింది.
కానీ ఈ పేపర్ మారడంలో మళ్ళీ ఎట్లా వస్తుందో, నేను పాస్ అవుతానో కాదో, నా తోటి విద్యార్థులంతా ఇదైతే నేను మా పరిస్థితి, మా ఫ్యామిలీ పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్పేసి బాధతో ఆమె కృంగిపోయి లోపలనే ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంది. సో అది మొత్తానికి ఏదైతే నీటు రీ ఎగ్జామ్ అనేదే విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి కారణమైంది. గతంలో ఎగ్జాము నిర్వహించినప్పుడు కీ అనేది చాలా తను రాసిన విధంగానే చాలా అద్భుతంగా రావడంతో సంతోషంగా ఫీల్ అయింది. సో ఆ విషయంలో ఆ కుటుంబ సభ్యులతో కూడా ఈ ఎగ్జామ్కు సంబంధించి కూడా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. అయినప్పటికీ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవడము, పేపర్ లీకేజ్ల కారణంగా మరలా రీ ఎగ్జామ్ అని చెప్పిన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురై కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. సో ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని కాస్త ఇలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం, మరలా ఒత్తిడి, వైపున ఆ కుటుంబంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో కొంత ఆర్థికంగా ఇబ్బందులు అనేవి తట్టుకోలేక, సో వీటన్నిటిని కుటుంబ సభ్యులకు తెలియజేయలేక ఆమె నిన్న ఎవరు అటు ఫ్యామిలీ తల్లి కావచ్చు, ఇతర ఉన్నటువంటి సిస్టర్సు వాళ్ళు పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయం చూసుకొని ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ప్రస్తుతం ఇప్పుడు కుటుంబంలో విషాదంగా మారింది. సో ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైపున కుటుంబ సభ్యులు, తండ్రి కువైట్ నుంచి రావడం జరిగింది, అలాగే తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని ఒకసారిగా ఫ్యామిలీ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. హిమబిందు.